హలో అండి. ఈ వీడియోలో 'లవ్ హాస్ ఫైర్ వర్క్స్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఆ పార్టీలో మన ఫెయి వచ్చేసి వాంగ్‌ని చూస్తుందనమాట. తను షాక్ అయిపోతుంది. అంటే ఇప్పుడు నేను ఇతనితో వర్క్ చేయాలా అని చెప్పేసి వాళ్ళు లోపలికి రాగానే అందరిని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటారనమాట. డైరెక్టర్ ఫాంగ్ కూడా వెళ్ళి షీయుతో అలాగే వాంగ్‌తో మాట్లాడుతుంది. షీయు వెళ్లి మన లీతో కూడా మాట్లాడతాడనమాట. మా నాన్నగారు ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటారు. మీరు చాలా డెడికేటెడ్ అని చెప్పేసి, మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి. అలా అందరూ నార్మల్‌గా మాట్లాడుకొని ఎవరి సీట్‌లో అక్కడ కూర్చుంటారనమాట టేబుల్ దగ్గర. సో, ఫస్ట్ ఒక అమ్మాయి వెళ్లి మన వాంగ్‌కి అలాగే షియుకి ఒక టోస్ట్ ఇస్తుంది. మనిద్దరం అంటే మన టీమ్స్ మీ ప్రాజెక్ట్‌లో చేయడం మా టీమ్ చాలా హ్యాపీగా ఉంది అన్నట్టు చెప్పగానే అందరూ ఇక వాళ్ళకి టోస్ట్ ఇస్తూ ఉంటారనమాట. అమ్మాయి వచ్చేసి పెయ్యి దగ్గరకి కూడా వస్తుంది. ఎదురుగానే ఉన్నావు. మళ్ళీ ఇవ్వకపోతే బాగోదు. నువ్వు కూడా వెళ్ళి జస్ట్ ఒక టోస్ట్ ఇచ్చేసిరా వాళ్ళకన్నట్టు తను చెప్తుంది. లీ తనకి మెసేజ్ చేస్తాడనమాట. నీకిష్టం లేకపోతే ఇవ్వకులే వదిలేసేయి అని చెప్పేసి. బట్ ఫెయి మాత్రం ఆ మెసేజ్ చూసినా కూడా ఇవ్వాల్సిందే అని చెప్పి కావాలని చెప్పి ఫస్ట్ వాంగ్‌కి వెళ్ళిస్తుందనమాట. చాలా హ్యాపీగా ఉంది మీరు ఈ పొజిషన్‌లో ఉన్నందుకు. మీరు మీ లైఫ్‌లో మంచిగా ఎదగాలని చెప్పేసి, అలాగే మీ పర్సనల్ లైఫ్‌లో కూడా అని చెప్పి కోరుకుంటున్నానన్నట్టు మాట్లాడుతూ ఉంటుందనమాట. షియు ఇదంతా పక్కనే ఉండి అంతా అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. సో, తను షియుకి కూడా టోస్ట్ ఇవ్వాలనుకుంటే, "నీకు షియు డ్రింక్ చేయదని తెలుసు కదా!" అన్నట్టు డైరెక్టర్ ఫాంగ్ అంటుందనమాట. "లేదు లేదు ఇట్స్ ఓకే. తను టీ తాగొచ్చు. నేనే డ్రింక్ చేస్తానన్నట్టు" తను చెప్తుందనమాట. ఇంకా మళ్ళీ మన లీ ఫెయ్యి వచ్చేసి ఎక్కడ ఎక్కువ మాట్లాడుతున్నామో అని చెప్పేసి లీ ఏం చేస్తాడంటే పైకి లేచి అందరికి నేను టోస్ట్ చేస్తున్నానని చెప్పేసి గ్లాస్ చూయిస్తాడనమాట. ఇక అప్పుడు ఫెయ్యి ఇక తన ప్లేస్‌లో వెళ్లి కూర్చుంటుంది. అంతా ఓకే అనుకున్న టైంలో మన షీయు లీని క్వెషన్ చేస్తుంది. "మీరు వెళ్లారంట కదా మా ప్లేస్‌కి. అక్కడ ఏమన్నా తెలిసిందా మరి మీ రీసెర్చ్‌లో" అన్నట్టు అడిగితే, ఇంతలో మన ఫెయ్యి రెస్పాండ్ అవుతుంది. "ఆ! వెళ్ళాము" అన్నట్టంటే, "అదేంటి మీరు కూడా వెళ్లారా? డైరెక్టర్ ఫాంగ్ నాకు చెప్పనే లేదు" అన్నట్టు అడుగుతుందనమాట. డైరెక్టర్ ఫాంగ్‌కి ఏం మాట్లాడదు. "నువ్వు డ్రింక్ చేస్తున్నట్టున్నావు సైలెంట్‌గా ఉండు" అని చెప్తే, "లేదు లేదు నేనేం డ్రింక్ చేయలేదు. అలాగే నాకు నిద్ర కూడా రావట్లేదు. నేను మతిలో ఉండే, స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను" అన్నట్టు తనంటుంది ఫెయ్యి. అలాగే అక్కడ ఆ స్టేట్మెంట్స్ వల్ల వీళ్ళకి తెలిసిన నిజాలన్నీ అక్కడ చెప్తుందనమాట. ఈ డేటాలో ఇలా ఉంది, ఆ డేటాలో ఇలా ఉందని చెప్పేసి. ఎన్ని ఇష్యూస్‌తో మీరు ఐపీఓ లాంచ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు అన్నట్టు క్వెషన్ చేయగానే షియుకి చాలా కోపమొస్తుందనమాట. డైరెక్టర్ ఫాంగ్ తనని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతలో లీ కూడా హెల్ప్ చేస్తాడనమాట. "ఆ! అవును ఒప్పుకుంటున్నాను. బట్ ఈ టైంలో అవన్నీ డిస్కస్ చేయడం ఎందుకు? ప్రెజెంట్ మనం లంచ్ కంప్లీట్ చేద్దాం. తర్వాత ఎలాగో మీటింగ్ ఉంది కదా! నేనే అనుకున్నాను ఆ మీటింగ్‌లో అంతా ఇది ప్రొజెక్ట్ చేయాలని చెప్పేసి. ఎప్పటికైనా నిజాలు తెలియాల్సిందే కదా!" అని చెప్పేసి పొలైట్‌గా చెప్తూ ఉంటాడనమాట. మీటింగ్‌లో మనమంతా డిస్కస్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే లంచ్ చేద్దాం అన్నట్టు. ఇక లంచ్ అయిపోయిన తర్వాత మీటింగ్ స్టార్ట్ అవుతుందనమాట. సో, మీటింగ్‌లో మన లీ వచ్చేసి అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఆ మీటింగ్ నుండి షియు ఇక వెళ్తూ ఉంటే, బ్యాక్ సైడే వాంగ్ కూడా ఫాలో అయ్యి, తన క్యాబిన్‌కి వెళ్ళాక ఐయామ్ సో సారీ నాకస్సలు తెలీదు తను ఆ కంపెనీలో వర్క్ చేస్తుందని చెప్పేసి, మళ్ళీ జాయిన్ అయిందని చెప్పేసి, నా వల్ల ఇదంతా జరుగుతుంది. నేను దీనికి సారీ చెప్తున్నానంటే, షియు అదేం పట్టించుకోకుండా, నేనేం చెప్పాను ఎవరు లేనప్పుడు నన్ను పేరు పెట్టి పిలవమని చెప్పాను కదా! ఎందుకు మేడం అని చెప్పి పిలుస్తున్నావు? నాకు కొంచెం బాడీ పెయిన్‌గా ఉంది. నాకు మసాజ్ చెయి అన్నట్టు అడుగుతుందనమాట. వాంగ్ ఇక సరే అని చెప్పేసి తనకి మసాజ్ చేస్తాడు. మన డైరెక్టర్ ఫాంగ్ ఏమో ఫెయి చేసిన పనికి చాలా కోపమొచ్చేసి, "ఈవినింగ్ 5కి రెడీగా ఉండు. నా క్యాబిన్‌లోకి రా నీతో మాట్లాడాలి" అన్నట్టు చెప్తుందనమాట. ఫెయి ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది. అది మన లీ కూడా వింటాడనమాట. "లీ స్టాఫ్ అంతా మేమిక వెళ్తున్నాము. మీరైతే మీటింగ్ ఇరగదీశారంటే, మీరు కూడా వస్తున్నారంటే" "లేదు లేదు మీరెళ్ళండి నేను తర్వాత వస్తాను" అన్నట్టు వాళ్ళని పంపించేస్తాడు. ఫెయి వచ్చేసి వాష్‌రూమ్ నుండి బయటికి రాగానే, అప్పుడే అక్కడ మన షియు ఇంకా వాంగ్ ఉంటారనమాట. తను వెళ్తూ ఉంటే షియు పిలుస్తుంది. సో, షియు ఇలా చెప్తుంది, "నువ్వు ఇంతకుముందు బ్యాకెండ్‌లో వర్క్ చేసేదానివి కదా! బ్యాక్ ప్రాజెక్ట్స్‌లో. ఇప్పుడు మా ప్రాజెక్ట్‌లో ఐపీఓ ప్రాజెక్ట్‌లో వర్క్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది" అన్నట్టు చెప్తుంది. అలాగే "నీ పర్సనల్ లైఫ్ అలాగే ప్రైవేట్ లైఫ్ పక్కన పెడితే బావుంటుంది. 2 క్లబ్ చేయొద్దంటే, పర్సనల్ లైఫ్ ఏంటి? ప్రైవేట్ లైఫ్ ఏంటి? నేనెప్పుడు పర్సనల్ లైఫ్ గురించి ఇక్కడ తీసుకురాలేదు. సో, నాకొచ్చేదే తక్కువ ఛాన్స్. సో, ఆ ఛాన్స్‌లో నాకు తెలిసింది నేను చెప్పాను, షేర్ చేసుకున్నాను. దాంట్లో తప్పేంటి అన్నట్టు అంటుంది. "నువ్వింకా ఎలాంటి సర్‌ప్రైజెస్ ఇస్తావో తెలుసుకోవాలనుంది" అంటే, "సర్‌ప్రైజెస్ కాదు మీరు మా క్లయింట్స్ మిమ్మల్ని హ్యాపీగా ఉంచడమే మా కర్తవ్యం" అన్నట్టు అంటుందనమాట. ఇంతలో మన వాంగ్ వచ్చేసి "ఫైనల్లీ నువ్వు ఈ ప్రాజెక్ట్ టీమ్‌లో జాయిన్ అయ్యావు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీనెస్‌ని మీరందరితో షేర్ చేసుకోవాలంటే" "అవును జాయిన్ అయ్యాను. బట్ ఏం ఉపయోగం? ఇంతకు ముందే వచ్చింది నాకు ఆపర్చునిటీ జాయిన్ అవ్వలేకపోయాను ఒక అతని వల్ల. అతని కోసం 3 ఇయర్స్ నేను నా లైఫ్ అంతా వేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది నేనెంత పిచ్చిదాన్నో. అలాంటి వాళ్ళ కోసం అసలంత టైం వేస్ట్ చేసుకోవడమే దండగ" అన్నట్టు మొహం మీద ఇండైరెక్ట్‌గా వాంగ్ గురించి వాంగ్‌కే చెప్తుందనమాట. ఇక వాంగ్ ఏం మాట్లాడాలో అర్థం కాక షియు తోటి "మీకు మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్
మీటింగ్ ఉంది పదండి ఫాస్ట్‌గా వెళ్దాం అని చెప్పి అంటాడు. డైరెక్టర్ ఫాంగ్ అసిస్టెంట్ వచ్చేసి విషయం అంతా తెలుసుకొని డైరెక్టర్ ఫాంగ్‌కి ఇలా చెప్తాడనమాట. వాంగ్ ఇంకా మన పెయి ఇద్దరు ఆహ్, ఒకప్పుడు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. మ్యారేజ్ కూడా చేద్దామని చెప్పి ఒక హౌస్ కూడా కొన్నారు. ఒక ప్లేస్ కూడా కొన్నారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అది అవ్వలేదు. విడిపోయినట్టున్నారు అన్నట్టంటే, డైరెక్టర్ ఫాంగ్ అంటే నువ్వనేదేంటి? వాంగ్ షియూ కోసం పెయిని వదిలేస్తాడంటావా అంటే, మేబీ అయ్యుండొచ్చు అన్నట్టు తనంటాడనమాట. బట్ ఫెయి అంత స్కీమింగ్ అయితే కాదు. తనంత అలా ఏం ఆలోచించదు. మంచిదే అన్నట్టు నాకనిపిస్తుంది. అంటే ఏమో ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో ఎవరికీ తెలీదు. ఎవరిని మంచి వాళ్ళుగా, ఎవరిని చెడ్డవాళ్ళుగా ట్యాగ్ అయితే మనం వేయలేం కదా! అన్నట్టు తనంటాడనమాట. ఇక డైరెక్టర్ ఫాంగ్ వచ్చేసి చెప్పిన టైం అయింది కాబట్టి ఫెయి లోపలికి వెళ్తుందనమాట. నేనెందుకొచ్చానంటే ఇక్కడికి మీకు సారీ చెప్దామని వచ్చానంటే డైరెక్టర్ ఫాంగిక అన్నీ అరిచేస్తూ ఉంటుందనమాట. "నువ్వేమనుకుంటున్నావు అసల? సారీ చెప్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నావా? నువ్వెన్ని చెప్పినా నువ్వు చేసింది చాలా తప్పు. టైంకి అసలు ఆ టైం అది మంచి టైం అనుకోని మనల్ని బ్లేమ్ అంతా మన మీద వేయొచ్చు. బట్ స్టిల్ అతను తెలివిగా యాక్ట్ చేసి మనల్ని బయటికి తోయకుండా ఉన్నాడు. అతని వల్లే ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నాం. నేను ఆల్రెడీ చెప్పాను నీకు సైలెంట్‌గా ఉండమని చెప్పి. స్టిల్ నువ్వు అలా మాట్లాడావు. ఎన్ని చెప్పినా సరే ఈసారి నువ్వు పెద్ద మిస్టేక్ చేశావని చెప్పి మాట్లాడుతూ ఉంటే, లీ అప్పుడే కావాలని లోపలికొస్తాడు. లీ వచ్చేసి మన ఫెయిని కాపాడడానికే వస్తాడనమాట. మీకోసం నేను యాపిల్స్ తీసుకొచ్చాను. రాంగ్ టైమ్‌లో ఏమన్నా వచ్చానా అంటే, లేదు లేదు లోపలికి రండి కూర్చోండి అని చెప్పేసి లీని కూర్చోమని చెప్తుంది డైరెక్టర్ ఫాంగ్. ఇక ఫెయిన్‌ని తిట్టడం కూడా ఆపేస్తుందనమాట. లీ వచ్చేసి ఏం చెప్తూ ఉంటాడంటే, నాకొక ప్రాబ్లమ్ వచ్చింది అంటే, ఏంటో నాతో షేర్ చేసుకోండి అన్నట్టు డైరెక్టర్ ఫాంగ్ అంటే, నా అసిస్టెంట్ ఉన్నాడు కదా! అతను నాకు హ్యాండ్ ఇచ్చేసాడు. అతనికి వర్క్ ఎక్కువ ఉందని చెప్పి నేను చెప్పేది ఏం చేయట్లేదు. టైంలో వేరే వాళ్ళని హైర్ చేసుకుందామన్నా భయమేస్తుంది. మీ దగ్గరైతే చాలా టాలెంట్స్ ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు అసూయేస్తుంది అంటే, అదేం లేదు మీకెవరైనా కావాలంటే చెప్పండి నేను హెల్ప్ చేస్తాను వాళ్ళతో అన్నట్టు తను అంటుందనమాట. టాలెంటెడ్ పీపుల్ అయితే ఎందుకు మళ్ళీ నేనేదో చేశా అని చెప్పి అనుకుంటారు. మీడియం టాలెంట్ లైక్ ఫెయి లాంటి వాళ్ళైతే నాకు ఓకే అన్నట్టు ఇండైరెక్ట్‌గా ఫెయి కావాలన్నట్టు చెప్తాడనమాట తన అసిస్టెంట్‌గా. ఫెయి షాక్ అవుతుంది. ఏంటి ఇతను ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి. డైరెక్టర్ ఫాంగ్ ఇక ఏం చెప్పరనమాట. సో, మనకి ప్యారలల్‌గా జున్ ఉన్నాడు కదా! అతనేం చేస్తాడంటే, మన డాంగ్‌ని మీట్ అవ్వడానికి తను వర్క్ చేసే హీజింగ్ కంపెనీస్ దగ్గర తన రిసెప్షన్‌లో వర్క్ చేస్తుంది కదా! అక్కడ బయట నుండి చూస్తూ ఉంటాడనమాట. తన కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. సీసీ కెమెరాలో అక్కడ సెక్యూరిటీస్ అబ్జర్వ్ చేసి తను వెళ్ళే టైంలో తన దగ్గరకొచ్చి, "ఇతను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మీకు ప్రాబ్లమ్ అయితే మాతో చెప్పండి. మేము హెల్ప్ చేస్తామంటే" ఇతను ఇక్కడికెందుకొచ్చాడు? "అదేం లేదు. ప్రాబ్లమ్ ఏం లేదు. నేను చూసుకుంటానులే" అన్నట్టు వాళ్ళతో చెప్తుంది తను. పారలెల్‌గా మనకి ఫెయి వచ్చేసి తను ఊరికే కంపెనీ బయటకొస్తే అప్పుడే షియు ఇంకా తన ఎక్స్ లవర్ వాంగ్ ఇద్దరు వెళ్తూ ఉంటారనమాట. సో, తనకి అక్కడ చెప్పల్ది బెల్ట్ ఊడిపోతే మన వాంగే దాన్ని పెడుతూ ఉంటాడు షియుకి. అది చూడగానే పాస్ట్‌లో తనకి షూ లేస్ ఎలా కట్టేవాడో అది గుర్తు చేసుకుంటూ ఫెయి చాలా బాధపడేది పాపం. వాళ్ళిద్దరు అలా ఇక కార్‌లో వెళ్ళిపోతాడనమాట. ఫెయి సర్లే అని చెప్పేసి తను ఇక ఏం పట్టించుకోదు. ఆ రోజు నైట్ ఫెయి ఒక ప్లేస్‌లో కూర్చొని బాధపడుతూ ఉంటే అప్పుడే అక్కడికి లీ వస్తాడనమాట. లీ వచ్చేసి తనతో మాట్లాడుతూ ఉంటాడు. "నిజం చెప్పు నీకు ఇంతకు ముందు తెలుసు కదా తను ఇక్కడ వర్క్ చేస్తున్నట్టంటే." "అవును తెలుసు. బట్ నీకు చెప్పలేదు. ఎందుకంటే నీకు ప్రాజెక్ట్ ఆపర్చునిటీ ఇంపార్టెంట్. నువ్వెంత హార్డ్‌గా ట్రై చేస్తున్నావు ఈ ఆపర్చునిటీ కోసం. అది చెప్పేసి నిన్ను బ్యాక్ స్టెప్ వేపించమంటావా నాతో? అయినా అది సెపరేట్ మ్యాటర్. నువ్వు ఆల్రెడీ బ్రేకప్ చెప్పేసావు. ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నీ లైఫ్ గురించి ఆలోచించు. అలాగే ఎలా మనీ ఎర్న్ చేయాలో ఆలోచించు. ఇవన్నీ ఇంకా పట్టించుకోకూడదు" అన్నట్టు లీ అంటాడు. అవును నిజంగా పాస్ట్‌లో అతన్ని బాగా ప్రేమించాను. అట్‌లీస్ట్ నేనైనా హోల్ హార్టెడ్‌లీ అతన్ని ప్రేమించాను. బట్ ఇప్పుడు కాదు. ఇప్పుడు అతని మీద నాకు కోపమేం లేదు అంటే, అవునా కోపమేం లేదా? మరిందాక ఆఫ్టర్‌నూన్ లంచ్ టైమ్‌లో కోపం లేకుండానే షియు ముందు అలా మాట్లాడేసావా అంటే, అప్పుడు ఏమో నాకు సడెన్‌గా కోపమొచ్చేసింది. దాన్నేం చేయాలో అర్థం కాక అలా ధైర్యం తెచ్చుకొని మాట్లాడేశాను సడెన్‌గా అన్నట్టు తనంటుంది. నువ్వు చేసిన పనికి డైరెక్టర్ ఫ్రాంక్ అసలు నిన్ను ఫైర్ చేసుండొచ్చు. నువ్వు నాకు థాంక్ యూ చెప్పాలి. కరెక్ట్ టైమ్‌లో వచ్చి నేను నిన్ను సేవ్ చేశాను కదా! అంటే, అవునవును కరెక్ట్ టైమ్‌లో వచ్చి సేవ్ సేవ్ చేసావు. నిజంగా థాంక్ యూ అన్నట్టు తనంటుందనమాట. రేపటి నుండి నువ్వు నా స్పెషల్ అసిస్టెంట్ చెప్పింది కదా డైరెక్టర్ ఫ్రాంక్ అంటే అవును. ఓకే. బట్ ఓన్లీ ఆఫీస్ అవర్స్‌లో కదా! అంటే, లేదు ఇంట్లో కూడా నేను నీకు మాస్టర్‌ని. నువ్వు నన్నెప్పుడు మాస్టర్‌గానే ట్రీట్ చేయాలి 24/7 అన్నట్టు సరదాగా అంటాడు. ఆహా! సరే చూద్దాంలే అన్నట్టు అంటుంది. సరే ఇక నేను వెళ్తానని చెప్పి తను స్టార్ట్ అవుతుంది. ఇంతటితో మనకి పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.